యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి వేడుకల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభ వాల్ పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది. నిర్వహించబోయే పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి ఈ నెల 16వ తేదీన భువనగిరి పట్టణానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నట్టుగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని, అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని ప్రజల పక్షాన నిలిచి పోరాడాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం కూడా పంచాయతీ ఎన్నికల ముందు అమలు చేయడంతో గ్రామాల్లో ఉండే ప్రజలు వారి పార్టీ వైపు మొగ్గు చూపుతారని దురాలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబైన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పట్టణ మరియు మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగంపాండు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాసరెడ్డి, నీల ఓంప్రకాష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఇట్టబైన గోపాల్, ఎడ్ల సత్తిరెడ్డి, అబ్బగాని వెంకటేష్, కస్తూరి పాండు, కడారి వినోద్, తుమ్మల పాండు, కుషంగల రాజు, ఎన్నబోయిన జాంగీర్, తాడూరి భిక్షపతి, వెల్దుర్ది రఘునందన్, రాకల శ్రీనివాస్, కంచి మల్లయ్య, సుభాష్, సురేష్, శివకుమార్, నాగు, నితీష్, సూరజ్, సైదుల సతీష్ గౌడ్, రాజేందర్ పలువురు పాల్గొన్నారు. రేపు జరగబోయే వరంగల్లో రథోత్సవ సభను వరంగల్లో జరిగే రథోత్సవ సభను 27వ తారీఖు నాడు మనం ఏ రకంగా పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసుకోవాలనే దాని మీద ఈ నెల 16వ తారీఖు నాడు సాయి కన్వెన్షన్లో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దానికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు హాజరవుతున్నారు. వరంగల్ సభను విజయవంతం చేసుకోవడానికంటే ముందుగా భువనగిరిలో కేటీఆర్ గారి సభను విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద. ముఖ్యంగా భువనగిరి హెడ్ క్వార్టర్లో జరుగుతుంది కాబట్టి భువనగిరి పట్టణానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా భువనగిరి రూరల్ మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆయా గ్రామాల నుంచి నా లెక్క ప్రకారంగా భువనగిరి పట్టణం రూరల్కు సంబంధించి 1000 మందిని మనం సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని గ్రామాల నుంచి. ఈ సభను ఎంత విజయవంతం చేసుకోగలిగితే రేపు 27వ తారీఖు నాడు నియోజకవర్గంలో 10,000 మందిని సమీకరించుకునేది ఉంది. దానికి ఇప్పటికే మన మాజీ శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారు 200 బస్సులకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. సరే, ఈ 16 తారీఖు తర్వాత ఈ పట్టణం నుంచి ఎన్ని బస్సులు, రూరల్ నుంచి ఎన్ని బస్సులు, మిగతా మండలాలకు ఎన్ని బస్సులు, ఏ గ్రామానికి ఎట్లా పెడదాము అని చెప్పి ఫైనల్గా ఒక నిర్ణయం జరుగుతుంది. అది మీ సూచన మేరకు, మీ ఆలోచన మేరకే. కానీ 16వ తారీఖు నాడు మనం ఎంత దిగ్విజయంగా దాన్ని చేసుకోగలిగితే 27వ తారీఖు నాడు మన మీద ప్రెషర్ తగ్గుద్ది. వాస్తవంగా ఇవాళ ఏ గ్రామం పోయి చూసినా, ఎక్కడ చూసినా ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సరన్నర పాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజల మీద ఉంది. ఏ గ్రామానికి పోయి చూసినా రైతును మందలిస్తే ఇక అసలు మనం వాడుకల మాట్లాడుకోలేనటువంటి భాష ఉపయోగించుకొని కార్యకర్తలు కూడా అన్ని గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలి, ప్రజా సమస్యలు పట్టించుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా 16వ తారీఖు నాడు కేటీఆర్ సభను 27వ తారీఖు నాడు
కేసీఆర్ గారి బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం అందరం కూడా చిత్తశుద్ధితోటి పనిచేయాలి. మనం ఇప్పుడు ఎంత హుషారుగా పనిచేస్తే, ఎంత కాంగ్రెస్ అసమర్థ పాలన అందిపుచ్చుకొని పనిచేస్తే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఆ లాభం జరుగుతుంది.